నమస్తే, వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. ఒక సామాన్య యువతి సెలబ్రిటీ అయ్యింది. సెలబ్రిటీ అయితే ఉన్న కష్టాలన్నీ పోవాలి కదా. కానీ ఆ యువతి సామాన్యురాలుగా ఉన్నప్పుడు మాత్రమే హ్యాపీగా ఉండుంటుంది, సంతోషంగా ఉండుంటుంది. ఏ కష్టము తెలియకుండా, ఏ వివాదం లేకుండా హాయిగా ప్రశాంతంగా నిద్రపోయి ఉంటుందేమో. బట్ సామాన్యురాల నుంచి సెలబ్రిటీ అయ్యాకే ఆ అమ్మాయి చుట్టూ కష్టాలు అలుముకున్నాయి, ఆ అమ్మాయి చుట్టూ వివాదాలు కూడా అలుముకున్నాయి. ఆ అమ్మాయే కుంభమేళా మోనాలిసా. తాజాగా మోనాలిసా అదృశ్యమైందట, మోనాలిసా మాయమైపోయిందట. ఈ మాటలు చెప్తుంది ఎవరో కాదు, తనని ఇటీవలే పెళ్లి చేసుకుని ఆ పెళ్లికి సంబంధించి కేసు కూడా నమోదయ్యింది. అర్మాన్ ఖాన్ ఒక వీడియో విడుదల చేశాడు, ఒకసారి చూడండి అతను ఏం చెప్తా ఉన్నాడు. हेलो फ्रेंड्स, मैं अजमेर पुष्कर आया हुआ हूँ. मोनालिसा भाग गई है, उसको ढूंढने के लिए आया हूँ अजमेर पुष्कर. सो फ्रेंड्स, मोनालिसा का पता नहीं लग पाया अजमेर में. मैं आज आ रहा हूँ जोधपुर. जोधपुर में पता करेंगे. आज जोधपुर में होल्ड है हम लोग. तो आप किसी को पता लगे कि मोनालिसा कहाँ पे है या किसी ने कहीं पे देखा है, कोई भाई बहन हो, मेरे को बताए, मुझे मैसेज करें, ठीक है सर. సో అది అతను విడుదల చేసిన వీడియో. అంటే మోనాలిసా, నేను రాజస్థాన్ అజ్మీర్ వెళ్ళాము, అజ్మీర్లో మోనాలిసా కనిపించకుండా పోయింది, నేను అంతా తిరిగాను, నాకు కనపడలేదు. ఇప్పుడు జోధ్పూర్ కూడా వచ్చాను, జోధ్పూర్లో వెతుకుతూ ఉన్నాను. ఎవరికైనా మోనాలిసా సమాచారం తెలిస్తే నాకు మెసేజ్ చేయండి అని అతను విడుదల చేసిన వీడియో వైరల్ అవుతూ ఉంది. అసలు మోనాలిసా అదృశ్యం కావడం ఏంటి? కిడ్నాప్ ఏమైనా అయిందా? లేదంటే ఈ ఫర్మాన్ ఖాన్ ఇతనే ఏమైనా దాచేశాడా? లేదంటే వీళ్ళిద్దరూ కలిసి మరొక కొత్త డ్రామాకి ఏమైనా తెరతీశారా? ఇలాంటి అనుమానాలు సహజంగానే వ్యక్తమవుతూ ఉంటాయి. సో మోనాలిసా తల్లిదండ్రులు కూడా ఈ ఫర్మాన్ ఖాన్ పైనే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఫర్మాన్ ఖానే మా కుమార్తెను ఏదో చేసుంటాడు, మాయం చేసుంటాడు, అతనిపైన మీరు చర్యలు తీసుకోవాలి. మా కుమార్తె మాతో మాట్లాడి ఒక 10-15 రోజులు అవుతూ ఉంది, అప్పటి నుంచి మాతో మాట్లాడనివ్వట్లేదు, మాకు కాల్ కూడా చేయనివ్వడం లేదు అని ఆవిడ తల్లిదండ్రులు కూడా మీడియాకి చెప్పడం కూడా జరిగింది. సో ఏం జరుగుతూ ఉంది? నేను మొదట ఈ వీడియో చూడగానే షాక్ అయ్యా. అరే, ఇతని పైన మొన్న కేసు నమోదైంది కదా, పోలీసుల విచారణలో ఉన్నాడు కదా, ఇతను ఎలా బయట తిరిగేస్తూ ఉన్నాడు అజ్మీరు అని చెప్పేసి డౌట్ వచ్చింది. సో వివరాల్లోకి వెళితే ఏమైంది తెలుసు కదా మనందరికీ కూడా. మార్చి 11వ తేదీన ప్రేమ పెళ్లి జరిగింది కేరళలో ఒక ఆలయంలో. ఈ ఫర్మాన్ ఖాన్కి, మోనాలిసాకి అక్కడ కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టను, ఒక ఎంపీ, వీళ్ళందరూ వచ్చారు, పెళ్లి చేసుకున్నారు. ఆ టైంలోనే ఆ అమ్మాయికి ఏజ్ నిండలేదు, మైనరే అని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు. బట్ ఎవరు కూడా పట్టించుకోలేదు, పెళ్లి చేసి పడేసారు. సో ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్తు మరికొంతమంది ఆ అమ్మాయి వయసు పైన ఫిర్యాదులు చేశాయి. జాతీయ షెడ్యూల్ ట్రైబ్ కమిషన్ ఏకంగా రంగంలోకి దిగి విచారణ చేస్తే మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ పట్టణంలో అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో 2009లో పుట్టింది ఆ అమ్మాయి, డిసెంబర్ 30వ తేదీన. సో మన మార్చి 11, 2026 పెళ్లి నాటికి మోనాలిసా వయసు 16 సంవత్సరాల 2 నెలలుగా ఈ కమిషన్ నిర్ధారించింది. సో నిర్ధారించింది కాబట్టి వెంటనే మైనర్ని పెళ్లి చేసుకున్న కారణంగా పోక్సో యాక్ట్ నమోదు చేశారు. అమ్మాయి గిరిజన అమ్మాయి కాబట్టి మోనాలిసా SC/ST అట్రాసిటీ యాక్ట్ కూడా పెట్టి మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అతని విచారణ కూడా చేశారు అని కూడా వార్తలు వచ్చినాయి. సో తీరా చూస్తే ఇతను ఫ్రీగా తిరుగుతూ ఉంటే విషయం ఏంటంటే ఇతను కేరళలో ఉంటాడు. మధ్యప్రదేశ్ పోలీసులు కేరళ వెళ్ళారు, ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం ఇతను అదుపులో తీసుకుని విచారించడానికి. బట్ కోర్టు పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇతనికి రక్షణ కల్పించింది. మే 20వ తేదీ దాకా కూడా అతన్ని అరెస్ట్ చేయొద్దు, అతనిపైన ఎలాంటి సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవద్దు అని ఇతనికి కొంత ఊరట లభించింది. ఇతను కేరళ హైకోర్టుకు ఇతనే వెళ్ళినట్టున్నాడు. మరి ఇతనే వెళ్ళాడా లేదంటే పోలీసులే వెళ్ళి ఆశ్రయించారా, కొంత క్లారిటీ రావాల్సింది. బహుశా ఇతనే వెళ్ళినట్టున్నాడు, కోర్టులో పిటిషన్ వేశాడు. సో ఇతను కొంత ఊరట అయితే కేరళ హైకోర్టులో లభించింది. సో మధ్యప్రదేశ్ పోలీసులు మీరు మరీ అన్ని రోజులు ఇవ్వకండి అని అభ్యర్థించారు కోర్టుని. అతను మేము అదుపులో తీసుకోవాలి, మేము విచారించాలి, మధ్యప్రదేశ్ తీసుకెళ్ళని చెప్పినప్పటికీ మే 20 దాకా కూడా అతనికి ఊరటనైతే లభించింది. ఆ తర్వాత మరి కేరళ హైకోర్టు మరి ఏం చేస్తుంది అన్నదైతే వేచి చూడాలి. అందుకని వీళ్ళు ఏదో టూర్కి అయితే వెళ్ళినట్టున్నారు. సో ఇక్కడే అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఇద్దరు కలిసి ఏమైనా ఈ మాయమైపోయింది, అదృశ్యమైపోయింది, ఏమైనా డ్రామా ఆడుతూ ఉన్నారు.
ఆ అమ్మాయి ఇద్దరు కలిసి డ్రామా ఆడడం వల్ల ఈ కేసులో ఈ ఫర్మాన్ ఖాన్కి వచ్చే ఉపయోగం ఏంటి, లభించే ఊరట ఏంటి, అది కూడా అర్థం కావట్లేదు. సరే ఎవరైనా కిడ్నాప్ చేశారా అంటే ఏం చేయాలి? కిడ్నాప్ చేశారు అంటే అతను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ముందుగా వెళ్ళి రాజస్థాన్లో అజ్మీర్లో కంప్లైంట్ చేయాలి కదా. కంప్లైంట్ చేశాడా లేదా అది కూడా క్లారిటీ లేదు. అతను ఏం చెప్తా ఉన్నాడు, నాకు మెసేజ్ చేయండి అని చెప్తా ఉన్నాడు. మెసేజ్ చేయడం కన్నా కూడా ప్రభుత్వాలని పోలీసులను విజ్ఞప్తి చేస్తే ఆచూకీ దొరుకుతుందేమో. అలా అదృశ్యం అయిపోయింది అంటే ఆ అమ్మాయి ఎక్కడా వెళ్ళి దాక్కోలేదు కదా. అమ్మాయి ఇప్పుడు నేషనల్ వైడ్గా అమ్మాయిని చూడగానే గుర్తుపడతారు, మోనాలిసా అని గుర్తుపడతారు కదా. ఏ రాష్ట్రం వెళ్ళినా సరే, నార్త్ అని లేదు, సౌత్ అని లేదు, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ అమ్మాయిని గుర్తుపడతారు. అంత పాపులర్ అయింది ఆ మోనాలిసా. 100 మందిలో 10 మందినే కనీసం గుర్తుపడతారు కదా. 10 మంది కాకపోయినా ఒక్కరు గుర్తుపట్టినా చాలు కదా. సో అలా అదృశ్యం అయిపోయి ఉంటే ఇప్పటికి ఈజీగా దొరికేసేది. ఎవరో వాళ్ళు గుర్తుపట్టేవాళ్ళు, ఏదో మనం ఇక్కడ ఉన్నావు ఏంటి అని చెప్పేసి అని అదో పెద్ద హడావిడి రచ్చ నడిచేది. బట్ లేదు. మరి ఎలా ఏమైనా కిడ్నాప్ అయిందంటే ఇతరెందుకు ఇంత కూల్గా ఉన్నాడు? ఎవరు చేసి ఉంటారు కిడ్నాప్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి కదా. మరి చేశాడా? అది క్లారిటీ లేదు. సో వీళ్ళిద్దరు కలిసి మీరు డ్రామా ఏదైనా ఆడుతూ ఉన్నారా, కొత్త డ్రామా? లేదు. ఆ అమ్మాయి ఎవరో కిడ్నాప్ చేశారా మోనాలిసాని? లేదు అంటే ఇతనే మాయం చేసి ఇంకేమైనా అయిందా, ఇంకేదన్నా చేశాడా, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాయమైపోయింది, అదృశ్యమైపోయిందని ఏమైనా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడా? లేదు అంటే భర్తతో గొడవాడి వీళ్ళిద్దరికీ అప్పుడే మనస్పర్ధలు ఏమైనా వచ్చి సో ఇతర మీద కోపంతో ఇంకెటైనా వెళ్ళిపోయిందా? ఇలా రకరకాల అనుమానాలు అయితే బలపడతా ఉన్నాయి. వీళ్ళకి వార్త మనకి చాలా అంతర్జాతీయ జాతీయ వార్తలు, యుద్ధాలు ఇంకా ఉన్నాయి. మనం అవి మాట్లాడదాము. వీళ్ళది ఏదో ఒకటి 4 రోజులకు 3 రోజులకు ఏదో ఒకటి ఒక సంచలన అంశం బయటకు వస్తూ ఉంది. దానికి చాలామంది క్లారిటీ లేదు కాబట్టి దానికి సంబంధించి ఈ వీడియో అయితే నేను చేస్తూ ఉన్నాను. సో మోనాలిసా నేషనల్ వైడ్గా పాపులర్ అయిన అమ్మాయి ఈ విధంగా అంటే చెప్పే కదా, సామాన్యురాలుగా ఉన్నప్పుడే ఆ కుంభమేళలో పూసలు అమ్ముకుంటున్నప్పుడే అమ్మాయి జీవితం బాగుండి ఉండేదేమో హ్యాపీగా. ఎవరు గుర్తుపట్టేవాళ్ళు లేరు, డిస్టర్బ్ చేసేవాళ్ళు లేరు, ఐ లవ్ యూలు చెప్పేవాళ్ళు లేరు, సోషల్ మీడియా లేదు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు లేరు. ఏదో నడుస్తూ ఉండేది అమ్మాయికి పాపం ప్రశాంతంగా. ఆ పూసలు అమ్ముకున్నామా, కుటుంబానికి ఎంత ఇచ్చామా, హ్యాపీగా తిన్నామా, అంతవరకే కదా. అమ్మాయికి సెలబ్రిటీ స్టేటస్ రాగానే సినిమాలు, ఆ సినిమా కూడా వివాదాలు. ఆ సనోజ్ మిశ్రా 10 కోట్లు పెట్టారు, మేము పెళ్లి చేసుకున్నా, లవ్ జిహాద్ అని అతని పైన ఈఎంఐ ఆరోపణలు, నన్ను అక్కడ టచ్ చేశాడు, ఇక్కడ టచ్ చేశాడు అని అదొక వివాదం, పెళ్ళొక వివాదం, వయసు తక్కువ అమ్మాయి మైనర్ వివాహం చేసుకోవడం ఇదొక వివాదం. ఇవన్నీ ఇంకా సమసిపోకముందే మోనాలిసా అదృశ్యమైందనేది ఇదొక వివాదం. బహుశా 2 రోజుల్లో ప్రత్యక్షం కావచ్చు. ప్రస్తుతానికైతే అదృశ్యమని చెప్తా ఉన్నారు. సో మీరు వీడియో చూసిన వాటికి ప్రత్యక్షమైన అవ్వచ్చు. లేదు అంటే ఇంకేమైనా ఎవరికి తెలియని అంశం ఏమైనా జరిగిందా అనేది అయితే వేచి చూడాలి. సో వేరే వాళ్ళపైన పోక్సో యాక్ట్ పెడితే అసలు ఇప్పటిదాకా ఉండదు కదా వ్యవస్థలు. ఖచ్చితంగా అదుపులో తీసుకుంటారు. ఎలా పెళ్లి చేసుకున్నాం, ఎలా దొంగ సర్టిఫికెట్లు సృష్టించారు, బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్లు, ఎవరెవరు అధికారులు మీకు సహకరించారు, ఎవరెవరికి లంచాలు చేయించారు అని చెప్పేసి చాలా లోతుగా విచారణ చేసి ఉండేవాళ్ళు ఈ పాటికి. అతను కోర్టు ఊరటతో అతను బయట తిరుగుతున్నాడు హ్యాపీగా. తిరగడమే కాకుండా చివరికి నా భార్య మాయమైపోయింది చెప్తూ ఉన్నాడు. సో ఇది మొత్తంగా అయితే మోనాలిసా అంశం మరొకసారి వైరల్గా మారింది. మరి అదృశ్యం వెనక ఏం జరిగింది, మోనాలిసాకి ఏం జరిగింది, లేదంటే ఇంకేమైనా డ్రామా ఆడుతూ ఉన్నారా, 2-3 రోజుల్లో ప్రత్యక్షం అవుతుందా ఏంటి అన్నదైతే వేచి అయితే చూడాలి. ఇప్పుడేపైనా మోనాలిసా అదృశ్యం పైన, భర్త వీడియో విడుదల చేయడం పైన కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.